నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బాధితులు ఆందోళన చేపట్టారు. తురకలపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నిన్న జరిగిన ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని కోరారు. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ రోజు నిన్న జరిగినటువంటి తర్నికల్ సమీపంలో ఉన్నటువంటి రోడ్డు ప్రమాదంలో మా తోటపల్లి గ్రామస్తులు 4 కుటుంబాలు రోడ్డున పడడం జరిగింది. అక్కడక్కడనే ఒక బడా బాబులైనటువంటి కారు ఓనర్ అయినటువంటి వారు న్యూటర్న్ చేసుకొని వారిని ఆటోని ఢీ కొట్టడం వలన అక్కడ ఉన్నటువంటి ఆటోలో ఉన్నటువంటి మహేష్, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు బంగారయ్య గారు, అదేవిధంగా శ్రీపతి గారు, మరి మహేష్ గారు అయినటువంటి వారి అమ్మ వారి పని మీద కలకుర్తికి SBI బ్యాంకు పని మీద వచ్చి తిరిగి రిటర్న్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది. అయితే నిన్న జరిగిన సాయంత్రం 4 గంటలకు జరిగినటువంటి ప్రమాదం ఇప్పటి వరకు కూడా ఆ శివాలను పట్టుకొని మేము రోడ్లో పడి ధర్నాలు చేసుకుంటూ మరి అందరినీ వేడుకున్నా కూడా, ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా ఎవరు కూడా ఇంతవరకు స్పందించకుండా దాన్ని బడాబాబులను దాచిపెట్టుకుంటూ నామమాత్రంగా మాకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఏదైతే ఉందో మా డిమాండ్ ఏంటంటే చనిపోయినటువంటి బాధితులను వెంబడే వారి కుటుంబాలను ఆదుకోవాలి. వారి కుటుంబాలు ఒక్కొక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున వారికి ఎంబడే ఎక్స్గ్రేషియా ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చదువుకునే వారు ఉంటే వారికి కూడా ఒక ఉద్యోగ అవకాశం ఎందుకంటే మన పక్కలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి మరి దీని వెంబడి ప్రభుత్వం స్పందించి వారిని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్.